బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. నా వెనకాలటువంటి బీజీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అలాగే విజయ్ గారికి సంబంధించినటువంటి న్యూస్. సో మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కాస్త క్లుప్తంగా చూసినట్టయితే, ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అంటూ కొన్ని అంశాలు కూడా మనం చూస్తాం. ముఖ్యంగా మదురైలో జరిగినటువంటి మురుగన్ మానాడు సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు తమిళనాడు రాజకీయాల్లో ఎంత పెద్ద కాంట్రవర్సీ అయ్యో మనందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా అసలు మీరు ఒక తెలుగు పొలిటీషియన్ అయ్యుండి, తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి పొలిటీషియన్ అయ్యుండి, తమిళ రాజకీయాల్లో మీకేం పని అనే ప్రశ్నలు కూడా రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఆయన మురుగన్ మానాడు సభలో మాట్లాడినటువంటి మాటలు కేవలం మతాన్ని, జాతిని ఉద్దేశించేలా మాట్లాడాడు, మత విధ్వంసకరమైనటువంటి మాటలు మాట్లాడాడు అన్నట్టుగా కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా ఆ అంశం పైన రెస్పాండ్ అయినటువంటి తీరు కూడా మనం చూసాము. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి కూడా పార్టీ పెట్టిన సంగతి మనందరికీ తెలిసింది. ఆయన పార్టీ కూడా టీవీకే. సో ఈ పార్టీ తరఫున ఆయన పార్టీ అయితే పెట్టాడు, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని ఆయన ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారో, ఎంట్రీ మీన్స్ అక్కడ జరుగుతున్నటువంటి సభల్లో ఆయన మాట్లాడడం కానీ, అక్కడ అధికార పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ, ఈ మాటలన్నింటినీ బేస్ చేసుకొని వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ తరువాత విజయ్ కూడా తన పార్టీకి తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నట్టుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత విజయ్ ఎందుకు తన పేరుని అనౌన్స్ చేశాడు అనే పేర్లు కూడా, అంటే అనే అంశాలు కూడా చాలా ఎక్కువగా వినిపించాయి. మరి దానికి సంబంధించి అంటే మొదటి నుంచి కూడా విజయ్ పార్టీ పెట్టారు కాబట్టి ప్రస్తుతానికి అక్కడ డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. సో ఆ పార్టీని నెక్స్ట్ రానున్న రోజుల్లో అధికారంలోంచి దించాలి అని అంటే ఖచ్చితంగా అన్నా డిఎంకే, అలాగే విజయ్ పార్టీ అండ్ వీళ్ళతో పాటు ఇంకా బీజేపీ, వీళ్ళంతా కూడా ముగ్గురు కలిసి వెళ్ళబోతున్నారు అనే అంశాలు మొదటి నుంచి కూడా వినిపించినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ తరహా రాజకీయాలు తమిళనాడులో జరగబోతున్నాయి అనేది ఎక్కువగా వినిపించింది. ఎందుకంటే 2024 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అధికారం నుంచి దించడం కోసం జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి అధికారాన్ని ఏ విధంగా అయితే చేజిక్కించుకున్నారో, ఇప్పుడు తమిళనాడులో కూడా ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి డిఎంకే పార్టీని అక్కడ అధికారంలోంచి దించడం కోసం బీజేపీ, ఏఐడిఎంకే, అన్నా డిఎంకే అట్లాగే విజయ్ పార్టీ ముగ్గురు కూడా కలిసి వెళ్ళబోతున్నారని మొదటి నుంచి వినిపించింది. ఎప్పుడైతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారో, ఆ తర్వాత విజయ్ తన పార్టీకి తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని, ఈ పార్టీ ఎవరితోనూ పొత్తులోకి వెళ్ళడం లేదు, మేము సింగిల్ గా వెళ్ళబోతున్నామంటూ ఆయన కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతానికైతే అన్నా డిఎంకే పార్టీ అలాగే బీజేపీ పొత్తులో వెళ్తున్నటువంటి తీరు మనందరికీ తెలిసిందే. సో అందులో భాగంగానే విజయ్ ఇప్పుడు అక్కడ పొత్తులో కలవట్లేదు, తాను ఇండివిజువల్ గా వెళ్ళబోతున్నాడు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ విజయ్ కనుక ఇండివిజువల్ గా వెళ్తే మాత్రం తమిళనాడుకి సంబంధించినటువంటి ఓట్లు చీలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేది కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో అదే జరిగితే మాత్రానికి ఎవరికి ఎంత బెనిఫిట్ అవుద్ది, ఎవరికి ఎంత లాస్ అవుద్ది అనే విషయం మీద మాత్రానికి స్పష్టత అయితే లేకుండా ఉంటుంది. కానీ మొదటి నుంచి కూడా విజయ్ డిఎంకేతో, అన్నా డిఎంకేతో పొత్తులో వెళ్ళబోతున్నారు అనేది ఎక్కువగా వినిపించినప్పటికీ కూడా, ఎప్పుడైతే బీజేపీ పొత్తులో ఉంది అనే విషయాన్ని అనౌన్స్ అంటే బయటికి రావడం జరిగిందో, ఆ అంశంతో విజయ్ కాస్త వెనకడుగు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే అంటే విజయ్ మరి ఇప్పుడు సోలోగా వెళ్తే మాత్రానికి విజయ్కి ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ అంటే ప్రచారాలకు సంబంధించి అవ్వచ్చు, బీజేపీ తరఫున కానీ, లేకపోతే ఇంకా ఏరే పార్టీ తరఫున ఒకవేళ ఆయన కనుక అక్కడ ఎంట్రీ ఇస్తే, అటు తమిళ్ స్టార్ హీరోగా విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరి మధ్య ఒక పోటీ ఉండే అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతుంది తమిళనాడు రాజకీయాల్లో అనేది మనకు ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. అండ్ మరోవైపు కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టడం జరిగింది. బట్ అనూహ్యంగా ఆయన ప్రస్తుతానికి రాజ్యసభ ఎంపీగా ఎన్నికవడం జరిగింది. డిఎంకే పార్టీ తరపు నుంచి ఆయన అక్కడికి పంపించడం, స్టాలిన్ అక్కడికి ఆయన పంపించడం జరిగింది. ఆయన పార్టీని కూడా బెర్చ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు విజయ్ ఒక స్టార్ హీరోగా ఎలా ఎదిగారు, ఆయనకు ఉన్నటువంటి స్టార్డమ్ గురించి మన అందరికీ తెలుసు. బట్ రాజకీయంగా ఇప్పుడు ఆయన ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత లేదు. బట్ మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల తరహాలోనే
తమిళనాడు రాజకీయాలు ఉండబోతున్నాయి అనేది మొదటి నుంచి అనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో దానికి కాస్త చెక్ పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ సెపరేట్ గా వెళ్ళబోతున్నారు. అన్నా డిఎంకే అండ్ బీజేపీ పొత్తులో వెళ్ళబోతుంది. డిఎంకే అలాగో సోలోగా వెళ్ళబోతున్న సంగతి మనందరికీ తెలిసింది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి తమిళనాడు రాజకీయాలు మాత్రానికి హాట్ టాపిక్ గా మారనున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.